చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. నేనైతే 4 పిక్స్ అయితే యాడ్ చేసుకొని రైట్లకి అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ 9:16లో ఫుల్ స్క్రీన్లో ఫొటోస్ ఉండేటట్టు క్లిక్ చేసి రైట్లకి అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆ వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత ఫొటోస్ని అయితే ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలి. 4 ఫొటోస్ని కూడా ఇట్లా ఫుల్ స్క్రీన్లో జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. మనకి బార్డర్స్ ఏం కనిపించకుండా ఫుల్ స్క్రీన్లో అయితే వీడియోస్ని అయితే ఫొటోస్ని అయితే ఇట్లా జూమ్ అయ్యేటట్టు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డ్యూరేషన్లో 4 సెకండ్స్ పెట్టేసుకొని అప్లై టు ఆల్ అని క్లిక్ చేస్తే అన్ని ఫొటోస్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసుకొని ఫోటోని అయితే సైడ్కి అయితే మూవ్ చేయాలి. ఫోటోని అయితే ఇట్లా ఈ విధంగా అయితే సైడ్కి అయితే మూవ్ చేయాలన్నమాట. అండ్ ఇలా మనకు సైడ్లో ఇలా వైట్గా కనిపిస్తుంది కాబట్టి నేనైతే కొద్దిగానే సైడ్ అయితే కొద్దిగానే మూవ్ అయితే చేస్తున్నాను. బార్డర్స్ పడుతున్నాయి కాబట్టి కొద్దిగానే సైడ్కి అయితే అనేస్తున్నాను. అండ్ అన్ని ఫొటోస్ కూడా ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసుకొని ఫోటోని అయితే మూవ్ అనేది సైడ్కి అయితే మూవ్ అనేది చేసుకోవాలి. పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి పిప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. అన్నిటికీ యాడ్ చేసుకున్న తర్వాత పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ అనేది చేసుకోవాలన్నమాట. మీకు ఈ టెంప్లెట్ లింక్ కనుక కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ ట్రిమ్ అనే ఆప్షన్లో కరెక్ట్గా 4 సెకండ్స్ వరకు ఉంచేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి డూప్లికేట్స్ అయితే చేసేసేయాలి. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని డూప్లికేట్స్ అయితే చేసేయాలన్నమాట. అండ్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకొని బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా లిరిక్స్ వీడియోని అయితే జూమ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా అయితే జూమ్ చేసుకోవాలి. అండ్ ఆటోమేటిక్ ఇలా అయితే వస్తుంది అన్నమాట వీడియో అవుట్పుట్ అయితే ఇదన్నమాట. అండ్ రైట్ క్లిక్ చేసి వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి 720p ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.